అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళా డాక్టర్ను వెంటపడి వేధించాడు ఓ ఆకతాయి. తనకు చికిత్స చేసిన వైద్యురాల్ని వేధించాడు యువకుడు మోహన్ సాయి. సిండికేట్ నగర్ కు చెందిన మోహన్ సాయి ఈ నెల 13న చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాడు. 2 రోజుల పాటు చికిత్స చేసిన మహిళా డాక్టర్ను ఎమర్జెన్సీ వార్డులో వేధించాడు. ఈ విషయాన్ని బాధితురాలు ఆసుపత్రి సూపరింటెండెంట్కు తెలియజేశారు. దీంతో 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు మోహన్ సాయిని అరెస్ట్ చేశారు. అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో లేడీ డాక్టర్కు వేధింపులు, ఆకతాయి అరెస్టుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో వైద్యురాలి వేధిస్తున్న యువకుని అదుపులోకి తీసుకొని 2 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అసలుకు అనంతపురం ప్రభుత్వ వైద్యశాలలో ఏం జరిగింది, వైద్యురాలని యువకుడు ఎందుకు వేధిస్తున్నాడో తెలుసుకోవడానికి మన వద్ద 2 టౌన్ సిఐ శ్రీకాంత్ ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అసలుకి, ఎందుకంటే ఇప్పటికే కోల్కతా లాంటి ప్రాంతాల్లో వైద్యురాలపై అత్యాచారం చేసి చంపిన ఘటనలు చూస్తున్న నేపథ్యంలో ఇవాళ అనంతపురం సర్వజన ఆసుపత్రిలో వైద్యురాలని ఒక యువకుడు వేధిస్తున్నాడు, వెంటబడుతున్నాడు అనేది దీనిపైన మీరు ఏమైనా సమాధానం చెప్తారు? మాకు నిన్నటి దినం వచ్చిన ఫిర్యాదు అంటే సూపరింటెండెంట్ గారు కంప్లైంట్ చేశారు మాకు. అందులో ఆమె రాలేదు కానీ సూపరింటెండెంట్ ఇచ్చిన కంప్లైంట్ మేరకు మేము కేసు రిజిస్టర్ చేసినాం. అందులో ఏముందంటే 13వ తారీఖు రాత్రి 8 గంటలప్పుడు మాకు ఎవరైతే అదుపులో ఉన్నాడో మోహన్ సాయి అనే యువకుడు దగ్గు ఉంది, నోట్లో రక్తం పడుతుందని చెప్పేసి హాస్పిటల్కి పోయినాడు. హాస్పిటల్లో మేడం అక్కడ ఉండే ఇంటర్నీ డాక్టర్ గారు, మహిళా డాక్టర్ గారు ట్రీట్మెంట్ తీసుకున్నాడు. మేడం అందంగా ఉందని చెప్పేసి మేడం తోటి 13, 14 తారీఖున వెంటబడడం చేయడం జరిగింది. ఈరోజు అతను అరెస్ట్కి తరలిస్తాను, రిమాండ్ తరలిస్తాను. ఎందుకంటే 13, 14 అంటే దాదాపు రోజులు గడిచిపోయిన పరిస్థితి. ఎందుకు ఇంత ఆలస్యమైంది? మీ దృష్టికి రావడానికి ఎందుకు ఇంత ఆలస్యమైంది? అతను ట్రీట్మెంట్ ఏదైతే మీరు చెప్తున్న విధంగా 13వ తారీఖు మాత్రమే వెళ్ళాడా, ఏ తేదీల్లో వెళ్ళాడా, అతనికి సంబంధించి మీరు అక్కడికి వెళ్ళిన ఆనవాళ్ళు ఏమైనా మీరు సేకరించారా? మేము అక్కడ ఉండే సీసీ ఫుటేజ్ కూడా వెరిఫై చేశాము. ఆ సీసీ ఫుటేజ్ ఆధారంగా అతన్ని మేము వేరే ఊరు తెలియదు మాకు, వాళ్ళు కూడా చెప్పలేదు మాకు. తర్వాత అతను ఐడెంటిఫై చేసుకొని అతను పట్టుకొని రావడం జరిగింది. ఈరోజు పట్టుకురావడం జరిగింది. అతను మేము రిమాండ్ తరలి. ప్రధానంగా ప్రభుత్వ ఆసుపత్రి మీ పరిధిలోకి వస్తుంది. ఇలాంటి ఘటనలు జరగకుండా పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఎందుకంటే అక్కడ సెక్యూరిటీ గార్డులు కూడా ఉంటారు, వారికి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబోతున్నారు? ఎందుకంటే రాత్రి సమయంలో బయట వారు వస్తారు అనే ఒక సమాచారం కూడా ఉంది, బయట వారు వచ్చి పోతుంటారని. మీరు అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డులు కానీ అక్కడ బందోబస్తు కానీ ఎలా చెప్పండి? మాకు హాస్పిటల్ అవుట్ పోస్ట్ ఉంది, అక్కడ మాకు స్టాఫ్ సిబ్బంది రన్ అవుతుంది. అదేవిధంగా సెక్యూరిటీ కూడా, ప్రైవేట్ సెక్యూరిటీ కూడా హాస్పిటల్ రౌండ్ ది క్లాక్ ఉంది. యాక్చువల్గా మేడం గారు, అక్కడ వైద్యురాలు మేడం గారు కంప్లైంట్ ఇచ్చిందంటే అంటే అతను వెంటబడి వేధిస్తానని ఫస్ట్ రోజు చెప్పినా, సెకండ్ రోజు చెప్పినా ఇమీడియట్గా యాక్షన్ తీసుకునేవాళ్ళం. కానీ 4 రోజులతో వెంటబడుతున్నా కూడా మేడం గారు అబ్జర్వ్ చేయకపోవడం అనేది కొద్దిగా మా దృష్టికి రాలేదు. వెంబడే మేడం ఆ రోజు అబ్జర్వ్ చేయడం, కంప్లైంట్ ఇవ్వడం, వెంబడే అతను పట్టుకురావడం, అదుపులో తీసుకోవడం, రిమాండ్ తరలిస్తున్నాం. ఏదన్నా కానీ ఇమీడియట్గా తొలి దశలోనే ఫస్ట్ రోజు కొద్ది డౌట్ వచ్చి వెంటనే మాకు ఎమ్మడే తెలియపరిస్తే మేము ఎమ్మడే యాక్షన్ తీసుకునేది అవుతుంది. ఏదైతే ఉందో ప్రస్తుతం మనం అనంతపూర్లో ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఘటనకు సంబంధించి అయితే ఆ నిందితులు ఎవరైతే ఉన్నారో అతను అదుపులోకి తీసుకున్నారు. 354D, 353 సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. వెంటబడి వేధించడం, అలాగే యూటీజీ సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేశామని చెప్పి 2 టౌన్ సిఐ శ్రీకాంత్ చెప్తున్న పరిస్థితి. ఏదైనప్పటికీ ఈ నెల 13న చికిత్స నిమిత్తం వెళ్ళిన సిండికేట్ నగర్కి చెందిన ఒక యువకుడు ఆ తర్వాత 14, 15 తారీఖుల్లో కూడా డ్యూటీ డాక్టర్ ఎవరైతే 13 తారీఖు ట్రీట్మెంట్ అందించారో ఆ డాక్టర్ వెంట పడినట్లు తెలుస్తుంది. అయితే 15వ తారీఖు ఆ సమయంలో ఒకరోజు ఎమర్జెన్సీ వార్డులో ఉన్నప్పుడు గుర్తు తెలియని వ్యక్తి వచ్చాడని అక్కడ ఉన్న సిబ్బంది గట్టిగా అడగడంతో సూపరింటెండెంట్ ఆ సమాచారాన్ని 2 టౌన్ పోలీసు సమాచారం అందించారు. వెంటనే ఆ యువకుడిని గాలించి ఇవాళ పట్టుకున్న పరిస్థితి ఉంది. మరి కాసేపట్లోనే అతన్ని రిమాండ్కి తరలించే అవకాశం ఉంది. కెమెరా శ్రీనివాస్, NTV.